టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో సీరియస్గా కసరత్తు జరుగుతోంది. 5 రోజులుగా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం వేశారు. ఢిల్లీలోనే ఉత్తమ్, భట్టి, శ్రీధర్బాబు ఉన్నారు. నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్ ఇంట్లో కీలక సమావేశం నిర్వహించారు. చర్చల సారాంశాన్ని ఖర్గేకు వివరించనున్నారు నేతలు. సామాజిక సమీకరణాల కోణంలో నేతల పేర్లు పరిశీలిస్తున్నారు. ఇవాళ కొత్త అధ్యక్షుడి పేరు ఖరారవుతుందని ఢిల్లీ వర్గాల సమాచారం. వచ్చే నెల 7వ తేదీతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవీ కాలం ముగుస్తుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ పరిణామాలు కాంగ్రెస్లో ఆసక్తి రేపుతున్నాయి. అయితే పీసీసీ కొత్త చీఫ్ ఎవరు కాబోతున్నారన్నదే ఇప్పుడు ఉత్కంఠ. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అంటే బీసీ సామాజిక వర్గం రేసులో తాము ఉన్నామని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, సురేష్ షట్కార్. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఎస్టీ కేటగిరీ నుంచి బలరాం నాయక్ పేరు వినిపిస్తోంది. మంత్రివర్గంలో ఉన్న వారికి కాకుండా మిగతా వారికే పీసీసీ పగ్గాలు దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుంటూనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని అంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాదిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుల్ని లేకపోతే వారి సేవల్ని కూడా ఎలా అయితే చేరినటువంటి శాసనసభ్యులకి తగు రీతిన సముచితమైన స్థానం గౌరవిస్తూనే గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పనిచేసి ఉన్నటువంటి పోటీ చేసిన అభ్యర్థులు కానీ పనిచేస్తున్న సీనియర్ నాయకులు కూడా పార్టీ సముచితమైనటువంటి గౌరవం ఇచ్చి వారిని కూడా కాపాడుకోవాలనే దానిపైన కూడా లోతుగా చర్చించడం. తన పదవీ కాలం ముగుస్తూ ఉండడంతో సమర్థుడైన నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానానికి సూచించానని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2021 జూన్ 27 నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. జూలై 7 తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నా. 2024 జూలై 7 తారీఖు 3 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఒక్కసారి పీసీసీ అధ్యక్షుడు నియామకం జరిగితే అది 3 సంవత్సరాలకు ఉంటుంది. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించండి. నా హయాంలో శాసనసభ ఎన్నికలు, నా హయాంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరూ సహకరించారు. సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం. నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన. అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను.